హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఎల్డీసీ ఎంటీఎస్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఎల్డీసీ అంటే లోవర్ డివిజన్ క్లర్క్, ఎంటీసీ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఆఫీసులో ఏ వర్క్ అయినా సరే మీ చేత చేయించడం అయితే జరుగుతుంది. దీనికి 10వ తరగతి పాస్ అయిన వారు, డిగ్రీ పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. జీతం 45,000 నుంచి అయితే మీకు మొదలవుతుంది. ఏజ్ కోసము, అర్హత కోసము, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను మీకు. మరియు చాలామంది ఈ ఫేక్ వీడియోస్ మీరు లైక్ల కోసం మీరు చేస్తున్నారన్నారు. అలాంటి వీడియోస్ అయితే మేము అసలు ఏమీ చెయ్యము. నేను జెన్యూన్గా ఏదైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వస్తుందో ఆ అప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత ఆన్లైన్లోకి వెళ్ళి అక్కడి నుంచి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి దాని పూర్తి వివరాలు మీకు అందివ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఒక 30 పేజెస్, 40 పేజెస్, 50 పేజెస్ నోటిఫికేషన్ ఉంటుంది. అది మీరు చదవలేరు కాబట్టి షార్ట్ చేసి మేము మీకు ఇక్కడ అర్హతల కోసము, ఏజ్ కోసం, ఎంపిక విధానం కోసం ఫుల్ డీటెయిల్స్ అందివ్వడం జరుగుతుంది. ఫేక్ అయితే చేయమండి, జెన్యూన్యే చేస్తాము. లాస్ట్లో మీకు మేము ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసాము అనేసి అయితే మేము చెప్పడం జరుగుతుంది. మరియు ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే, మా ఛానల్ని లైక్ చేయండి. చాలా వీడియోస్ మీరు లైక్ చేస్తుంటారు. లైక్ చేయడం వల్ల మాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ రాగానే మీకు ఛానల్లో రావడం అయితే జరుగుతుంది, మీ యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. తర్వాత షేర్ చేయడం వల్ల మీకు ఉపయోగపడకపోయినా కానీ నోటిఫికేషను వేరే వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతుంది మనము. ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే జమియా మిలియా ఇస్లామియా నుంచి రావడం అయితే జరిగింది. ఇది న్యూఢిల్లీ నుంచి రావడం జరిగింది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 01/2025-26 27/6/2025 రావడం అయితే జరిగింది. ఇది నాన్ టీచింగ్ సెక్షన్ కోసం ఇవ్వడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ మనకి 31/7/2025కి మనం ఇది సబ్మిట్ చేయబడింది. ఇది ఆన్లైన్లో కాదు, ఆఫ్లైన్లో మీరు అప్లై చేయవలసి ఉంటుంది. తర్వాత ఇక్కడ డిప్యూటీ రిజిస్టర్ కోసం అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీనికి ఎక్స్పీరియన్స్ కావాలి. మీకు ఎలిజిబుల్గా ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత సెక్షన్ ఆఫీసర్ 9 పోస్టులు ఉన్నాయి. దీనికి మీరు డిగ్రీతో పరంగా ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ పోస్టులకి 12 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ చదివినా కానీ దీనికి కూడా మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ 4 years అడగడం జరుగుతుంది. మీకు ఉంటే మీరు 3 years కూడా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, నేను ముఖ్యంగా తమ్మునీళ్ళలో పెట్టాను కదా మీకు, అదైతే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. లోవర్ డివిజన్ క్లర్క్ 60 పోస్టులు ఉన్నాయి. దీంట్లో టోటల్ మా పే బ్యాండ్ 19,900. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పే బ్యాండ్ అండి. ఏదైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ కోసం వచ్చినప్పుడు పే లెవెల్ 2 అని, పే రేంజ్ అని, ప్లస్ అలవన్స్ అని ఉంటాయి. అన్ని అలవన్స్ కలిపి మనకి అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. టీఏలు, డిఏలు, హెచ్ఏలు అన్నీ జరుగుతాయి. మీరు డిగ్రీ చదివిన వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. మరి టైపింగ్ రావాలి. టైపింగ్ రాని వాళ్ళు అప్లై చేయడం మానకండి. ఒక 2 months కానీ 3 months కానీ కష్టపడితే మీరు 35 words per minute మీరు ఇంగ్లీష్లో టైప్ చేయడం అయితే జరుగుతుంది. ప్రొఫెషనల్ ఇన్ కంప్యూటర్ ఆపరేటర్, మీరు ఎంఎస్ ఆఫీసు, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇవి నేర్చుకుంటే, ఎంఎస్ ఆఫీస్ పూర్తిగా నేర్చుకుంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. తర్వాత అండి, నాలెడ్జ్ ఆఫ్ హిందీ ఆర్ ఉర్దూ, మీకు హిందీలోనూ ఉర్దూలో నాలెడ్జ్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ ఎంత? 40 years దాకా మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఉంది దీనికి. తర్వాత వచ్చి నెక్స్ట్ కూడా చెప్తాను, ఎంటీఎస్ అని చెప్పాను. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 60 పోస్టులు అయితే ఉన్నాయి. దీంట్లో పే లెవెల్ మీకు ఇవ్వడం అయితే జరిగింది. 18,000 నుంచి 56,900 వరకు పే లెవెల్. దీంతో ఫలంగా హెచ్ఆర్ఏలు, టీఏలు, డిఏలు అన్నీ కలిపి మనకి ఒక 40,000 దాకా మనకి దొరకడం అయితే జరుగుతుంది. దీంట్లో మీరు 10వ తరగతి పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేనిదో ఐటీఐ పాస్ అయిన వారు కూడా దీంతో అప్లై చేసుకోవచ్చు. చాలామంది అడుగుతున్నారు, సార్ మేము 10th class ఐటీఐ చేసాం అప్లై చేసుకోవచ్చా అనేసి. అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎంటీఎస్ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. నాలెడ్జ్ ఆఫ్ హిందీ ఆర్ ఉర్దూ అండ్ ఉర్దూ రెండు వచ్చిన వారు మీరు అప్లై చేయొచ్చు. ఏజ్ లిమిట్ 40 సంవత్సరాల దాకా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ఉంది. మీకు గ్రూప్ ఏ పోస్టులకి ఓబీసీ వారు 1,000 రూపాయల ఫీజు అయితే పేమెంట్ చేయవలసి ఉన్నది.
ఓబీసీ వారు, జనరల్ వారు, తర్వాత ఎస్సీ ఎస్టీ వారు 500, పీడబ్ల్యూడి వారు మాత్రం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎటువంటి ఫీజు పేమెంట్ చేయని అవసరం లేదు. గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులకి అప్లై చేస్తే పే లెవెల్ 7 నుంచి బిలో కింద ఉన్నవారు, అన్రిజర్వ్డ్ ఓబీసీ వారు 700 రూపీస్, ఎస్సీ ఎస్టీ వారు 350 రూపాయలు మీరు ఫీజు అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది. వీరు దివ్యాంగులు అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే వారికి ఎటువంటి ఫీజు అయితే లేదని చెప్పడం అయితే జరిగింది. మీరు దీంట్లో రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఎస్సీ ఎస్టీ వారికి ఏ రిలాక్సేషన్స్ ఉంటాయనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తుండే వారు ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలనేసి కూడా ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత వచ్చి మీకు ఇక్కడ నోటిఫికేషన్లో ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసామంటే మేము www.jmi.ac.inలోకి వెళ్ళి మేము డౌన్లోడ్ చేసి మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మీరు దాంట్లోకి వెళ్ళి చూడవచ్చు. నేను లాస్ట్లో కూడా మీకు చూపిస్తాను ఇది ఎక్కడ ఉంది. తర్వాత మరి ఫీజు ఒకసారి పేమెంట్ చేసిన తర్వాత వెనక్కి రాదనేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఈ ఫీజు మీరు రిసిప్ట్ నాన్ రిఫండబుల్ ఒకసారి పేమెంట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్లో తప్పులు ఉంటుకుంటే వెనక్కి ఏమి రాదు. 1000 రూపాయలు 700 మీరు ఆన్లైన్ మోడ్ ఓన్లీ ఇక్కడ అడ్రస్ ఇవ్వడం అయితే జరిగింది. దీనికి బ్యాంక్ వెళ్ళి మీరు ఇది ఆఫ్లైన్ కాబట్టి బ్యాంక్ వెళ్ళి చలానా కట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ డీడీ తీసుకోండి, వీళ్ళ పేరుని డీడీ తీసుకుని మీరు దానికి ఎంక్లోజ్ చేయవలసి ఉంటుంది. లేకపోతే ఆన్లైన్ పేమెంట్ చేసి తర్వాత రిసిప్ట్ అని కూడా దీనికి ఎంక్లోజ్ చేయవలసి ఉంటుంది. మనకి దీంతో ఫలంగా మీకు ఇప్పుడు ఇది ఆఫ్లైన్ మోడ్ కాబట్టి ఇక్కడ అప్లికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అప్లికేషన్ ప్రింట్ చేసి మీరు తర్వాత దాని మీద ఓన్ హ్యాండ్ రైటింగ్తో క్యాపిటల్ లెటర్స్తో రాయవలసి ఉంటుంది. అడ్వర్టైజ్ నెంబరు మీకు చెప్పడం జరిగింది. ఏ పోస్ట్కి మీరు అప్లై చేసుకుంటారో ఆ పోస్టు, సీరియల్ నెంబరు, డిపార్ట్మెంట్ ఆఫీసు, నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, డేట్ అండ్ పేమెంట్ ఫీ డిపాజిట్, అటాచ్మెంట్ పేమెంట్ స్లిప్. మొదలు డీడీ తీయవలసిన అవసరం లేదండి. ఓన్లీ మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తారు కదా ఆ స్లిప్ అయితే దీనికి పెట్టండి. తర్వాత యూజర్ బ్యాంక్ అండ్ బ్రాంచ్ నేమ్, ఏ బ్రాంచ్ నుంచి, ట్రాన్సాక్షన్ ఐడి నెంబర్ రాయండి. వాల్యుబుల్ ఈమెయిల్ ఐడి అందరూ స్మాల్లో రాస్తారు, స్మాల్లో రాయొద్దు, ఓన్లీ క్యాపిటల్ లెటర్స్లో రాయండి. మొబైల్ నెంబర్ రాయండి. ఎప్పుడు అప్లై చేస్తారో డేట్ మీరు దీంట్లో పెట్టండి, సిగ్నేచర్ పెట్టండి దీంతో. తర్వాత ఇక్కడ అప్లికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఫోటో అంటించాలి ఇక్కడ. తర్వాత మీరు అప్లికేషన్ ఫీజు పేడ్ చేస్తే ఇక్కడ టిక్ పెట్టాలి, ఎలిజిబుల్ అయితే ఎస్ అని పెట్టాలి, సిగ్నేచర్ చేయాలి. ఇది ఓన్లీ ఆఫీస్ వారు చేస్తారు, మీరు చేయవసరం లేదు. ఓకేనా? ఓన్లీ ఫర్ ఆఫీస్ యూజ్. అప్లికేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలిజిబుల్లో కాదని సిగ్నేచర్ చేయడం వాళ్ళు వెరిఫికేషన్ తర్వాత చేస్తారు. తర్వాత మీరు క్యాండిడేట్ ఫుల్ నేము, అడ్వర్టైజ్మెంట్ నెంబరు, ఇక్కడ పూర్తి డీటెయిల్ అన్నీ మీరు మొత్తం నింపవలసి ఉంటుంది. మీ డీటెయిల్స్ అన్నీ మొత్తము ఏది వదలకుండా మొత్తం నింపి తర్వాత దేనికి మీరు ఎక్కడ పంపించాలో నేను అడ్రస్ అయితే చెప్తాను. అక్నాలెడ్జ్మెంట్ కూడా ఫుల్గా నింపాలి. ఇదైతే ఫుల్ అప్లికేషన్. మీకు ఇక్కడ మీకు అప్లికేషన్ ఎక్కడ పంపించాలంటే సెకండ్ ఫ్లోర్ నుంచి ఇక్కడ ఢిల్లీ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. చూడండి, ఢిల్లీ నెంబర్ 11 పిన్ నెంబర్ 110025కి 31/7/2025 లోపు అయితే మీరు పంపించవలసి ఉంటుంది. రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. మీరు ఆన్లైన్లో చాలామంది అంటున్నారు కదా ఫేక్ అనేసి, ఇదిగోండి ఆన్లైన్లో చూపిస్తాను. అది నొక్కడం అయితే జరిగింది. నొక్కిన తర్వాత ఇక్కడ మనకి సెర్చ్ చేసిన తర్వాత జమియా మిల్లా ఇస్లామియా అనేసి ఉంది కదా, మీకు ఉంది కదా, అది దాంట్లోకి వెళ్ళిన తర్వాత లేటెస్ట్ జాబ్స్ అని ఉంది కదా. ఇక్కడ చూడండి ఎన్నో తారీఖున మనకి రిలీజ్ అయింది. ఇది మన అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఎంత 01/2025 వచ్చింది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనబడుతుందా, ఇదిగో నోటిఫికేషన్. మన నోటిఫికేషన్ ఇక్కడ నుంచి మేము అయితే డౌన్లోడ్ చేయడం అయితే జరిగింది. డౌన్లోడ్ చేసి మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. దీనికోసం ఇది ఒక యూనివర్సిటీ, దాంట్లో మీరు ఇంట్రెస్ట్ ఉన్నవారైతే మీకు దీనికి మీరు అప్లై చేసుకుని ఉద్యోగం పొందుతారనేసి కోరడం అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్ వివిఎం కెరియర్ మేకర్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.